2026 టీ20 వరల్డ్ కప్ లో మన టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగి ఆడిన మొట్టమొదటి మ్యాచ్ లోనే యుఎస్ఏకి అగైనెస్ట్ గా 29 పరుగుల తేడాతో విజయం దక్కించుకుంది. మరైతే ఈ మ్యాచ్ లో టీమిండియాకి విజయం అంత సులువుగా రాలేదు. ఎక్కడా కూడా యుఎస్ఏ ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. మన టీమిండియా స్ట్రాంగెస్ట్ బ్యాటింగ్ ని కలిగి ఉన్నా కానీ యుఎస్ఏ బౌలింగ్ దాటికి తట్టుకోలేక బ్యాటింగ్ లో పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. బట్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం అదిరిపోయే కెప్టెన్సీ నాకుతో చాలా బాగా రాణించాడు. సో వీడియోలో ముందుకెళ్లే కొద్దీ పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. 161 పరుగులని మన టీమిండియా బౌలింగ్ లో చాలా బాగా రాణించి డిఫెండింగ్ చేసుకుని మొట్టమొదటి మ్యాచ్ లో విజయం దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించారు. బట్ మన టీమిండియా కొన్ని మార్పులు చేసుకుంటే టీ20 వరల్డ్ కప్ లో మళ్ళీ ఛాంపియన్స్ అవ్వడం పక్కా. అయితే ఆ మార్పులు ఏంటి అన్నది వీడియోలో ముందుకెళ్లే కొద్దీ మాట్లాడుకుందాం. ఇండియా వర్సెస్ యుఎస్ఏ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో టాస్ గెలిచిన యుఎస్ఏ బౌలింగ్ ఎంచుకుని బరిలోకి దిగింది. ఈ రెండు జట్ల మధ్య ప్లేయింగ్ లెవెన్ అయితే ఆల్మోస్ట్ మనం ప్రివ్యూ వీడియోలో చెప్పుకున్నట్లే చిన్న చిన్న మార్పులతో బరిలోకి దిగాయి. బట్ ఎనీవేస్ టీ20 వరల్డ్ కప్ 2026 లో మన టీమిండియా అయితే మొదటగా బ్యాటింగ్ ని ప్రారంభించింది. బట్ మన టీమిండియాలో అందరూ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్స్ ఎక్కువగా ఉండడం వలన చాలా ఈజీగా యుఎస్ఏ టీం ఇండియాని దెబ్బకొట్టేశారు. ఇన్ఫాక్ట్ పవర్ ప్లే లోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టీం అయిన ఇండియాని పవర్ ప్లే లోనే 46 పరుగులకే 4 వికెట్లు పడగొట్టేశారంటేనే అర్థం చేసుకోవచ్చు యుఎస్ఏ టీం చాలా అద్భుతమైన ప్రదర్శన కనపరిచిందని. ముందుగా మన టీమిండియా బ్యాటింగ్ ని ప్రారంభించిన ఇషాన్ కిషన్ అయితే యుఎస్ఏ బౌలర్లు వేసిన మొదటి ఓవర్ లో 4 బాల్ డాట్ బాల్ తర్వాత 5వ బంతికి మాత్రం ఇషాన్ కిషన్ 6 తో టీమిండియా స్కోర్ కార్డ్ ని ఓపెన్ చేశాడు. బట్ 2వ ఓవర్ లోనే అభిషేక్ శర్మ ఓ బిగ్ షాట్ కి ప్రయత్నించగా మొదటి బంతికే నేరుగా అలీ ఖాన్ కి క్యాచ్ ఇచ్చి టీ20 వరల్డ్ కప్ లో గోల్డెన్ డక్ గా మొదటి మ్యాచ్ లో వెనుదిరిగాడు. అండ్ అంతేకాదు యుఎస్ఏ టీం ఫీల్డింగ్ ఎఫర్ట్స్ మాత్రం చాలా మంచిగా చేశారనే చెప్పుకోవాలి. యుఎస్ఏ టీం అయితే క్లియర్ గా టీమ్ లో ఉన్నది అందరూ ఈ లెఫ్ట్ హ్యాండర్స్ బ్యాటర్సే కాబట్టి ప్రతి ఒక్క బ్యాటర్ కి ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని వచ్చి బౌలింగ్ వేశారని చెప్పుకోవచ్చు. ఇషాన్ కిషన్ అయితే ఈ మ్యాచ్ లో చాలా అంటే చాలా స్లోగా స్టార్ట్ చేశాడు. వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్ లో ఒక్కసారిగా ఓపెనింగ్ లోకి వెళ్లడంతో ఖచ్చితంగా ఇషాన్ కిషన్ లో అయితే ఎంతో కొంత ప్రెజర్ అయితే మనం చూసాం. అప్పుడే ఇషాన్ కిషన్ 20 పరుగులకే వాన్ సాత్విక్ వేసిన ఓవర్ లో భారీ షాట్ కి ఆడగా నేరుగా మిలాంద్ కుమార్ క్యాచ్ ఇచ్చి 20 పరుగుల వద్ద వికెట్ కోల్పోయాడు. యుఎస్ఏ పవర్ ప్లే లో వేసిన చివరి ఓవర్ లో వాన్స్విక్ వేసిన ఓవర్ లో ఇషాన్ కిషన్, తిలక్ ఫర్మాన్, శివం దుబే వికెట్లు పడగొట్టి పవర్ ప్లే లో యుఎస్ఏ ని టాప్ లో పెట్టాడు. బట్ ఎక్కడా కూడా టీమిండియాకి పెద్ద పార్ట్నర్షిప్ అంటూ రానికుండా సూపర్ బౌలింగ్ తో యుఎస్ఏ అదరగొట్టింది. రింకు సింగ్ అండ్ హార్దిక్ పాండ్యా కూడా బ్యాటింగ్ లో పూర్తిగా ఫెయిల్ అయ్యారనే చెప్పుకోవాలి. టీమిండియా బ్యాటర్లంతా తడబడుతున్న సమయంలో సూర్యకుమార్ యాదవ్ గ్రీజ్ లో నిలబడ్డాడు. అండ్ అక్షర్ పటేల్ ఎప్పుడైతే బ్యాటింగ్ కు వచ్చాడో 16వ ఓవర్ లో టీమిండియాకి ఒక మొమెంటం అందించాడు. బ్యాక్ టు బ్యాక్ బౌండరీలతో ఒక సాలిడ్ మొమెంటం అందించి నెక్స్ట్ ఓవర్ లో పెవిలియన్ కి దారి మళ్ళాడు. కానీ సూర్యకుమార్ యాదవ్ మాత్రం చివరి వరకు నిలబడి బౌండరీలతో అద్భుతమైన బ్యాటింగ్ చేసి 49 బంతుల్లోనే 84 పరుగులు చేయడం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే టీమిండియా కష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన బ్యాటింగ్ తో టీమిండియా స్కోర్ 161 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మొదటి ఇన్నింగ్స్ ముగిసేసరికి టీమిండియా 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి 162 పరుగుల లక్ష్యాన్ని యుఎస్ఏ కి ఇచ్చి బ్యాటింగ్ కి ఆహ్వానించింది. బట్ దీనికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది యుఎస్ఏ టీం పర్ఫార్మెన్స్. యుఎస్ఏ లాస్ట్ టీ20 మ్యాచ్ 9 నెలల ముందు ఆడారు. కానీ ఇలాంటి ఒక మెగా టోర్నమెంట్ లో చాలా మంచి ఫీల్డింగ్ అండ్ బౌలింగ్ తో అదరగొట్టారు. వరల్డ్ లోనే టీ20లో నంబర్ 1 టీం అయిన ఇండియాతో బరిలోకి దిగి అద్భుతంగా కేవలం 161 పరుగులతోనే కట్టడి చేశారంటే అది మామూలు విషయం కాదు. అండ్ బౌలింగ్ లో నేత్రా వాల్కర్ మినహాయిస్తే ప్రతి ఒక్క బౌలర్ కూడా చాలా మంచిగానే రాణించాడు. వాన్ సాత్విక్ వేసిన ఓవర్స్ అయితే చాలా అమోఘమనే చెప్పుకోవాలి. ఒకే ఓవర్ లో 3 వికెట్లు పడగొట్టి టీమిండియాని పవర్ ప్లే లోనే ప్రెజర్ లోకి నెట్టిపడేశాడు. అండ్ హర్మీత్ సింగ్, మొహసిన్, అలీ ఖాన్ లు కూడా చాలా మంచిగానే రాణించారనే చెప్పుకోవచ్చు. బట్ ఎనీవేస్ ఈ మ్యాచ్ లో మన టీమిండియా 162 పరుగుల లక్ష్యాన్ని యుఎస్ఏ కి ఇచ్చి బ్యాటింగ్ కి ఆహ్వానించింది. మన టీమిండియా బౌలర్లు అయితే యుఎస్ఏ ని చాలా దెబ్బ కొట్టారనే చెప్పుకోవాలి. రియల్లీ మొహమ్మద్ సిరాజ్ దాదాపు ఎన్నో నెలల తర్వాత స్క్వాడ్ లో రీప్లేస్మెంట్ గా వచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా పవర్ ప్లే లో మంచి బౌలింగ్ తో పెద్ద పార్ట్నర్షిప్ ఎక్కడా కూడా అందకుండా బ్రేక్ త్రూస్ అందించాడు. వేసిన 4 ఓవర్ లో 3 వికెట్లు పడగొట్టాడు. అండ్ మన టీమిండియా బౌలర్లు ఎక్కడా కూడా యుఎస్ఏ కి పెద్ద పార్ట్నర్షిప్ రాణించకుండా కంటిన్యూగా వికెట్లు పడగొట్టి మ్యాచ్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. హర్షదీప్ సింగ్ వేసిన 4 ఓవర్ లో 4.50 ఎకానమీతో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ 2 వికెట్లు కూడా పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి కూడా డీసెంట్ ఎకానమీతో 1 వికెట్ ని అందుకున్నాడు. అక్షర్ పటేల్ బ్యాట్ తో ఇండియాకి మొమెంటం ని అందించాడు. అండ్ ఆల్సో ఒకే ఓవర్ లో టీమిండియాకి బ్యాక్ టు బ్యాక్ వికెట్లు అందించాడు. హార్దిక్ పాండ్యా మొదటి 2 ఓవర్లు ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ తర్వాత మంచి కంబ్యాక్ చేశాడని చెప్పుకోవచ్చు. బట్ తన బౌలింగ్ లో మాత్రం ఎలాంటి వికెట్లు పడలేదు. ఓవరాల్ గా మన టీమిండియా బౌలర్లు అయితే 20 ఓవర్లో 132 పరుగులకే యుఎస్ఏ ని కట్టడి చేసి ఈ మ్యాచ్ లో 29 పరుగుల తేడాతో విజయం దక్కించుకున్నారు. ఇక యుఎస్ఏ బ్యాటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే యుఎస్ఏ
కి బ్యాటింగ్ లో పెద్దగా ఇంపాక్ట్ చూపించిన బ్యాటర్స్ అయితే అంతగా కనిపించట్లేదు. బట్ సంజయ్ కృష్ణమూర్తి అండ్ శుభం రంజనేలు కాస్త డీసెంట్ బ్యాటింగ్ తో అయితే రాణించారు. యుఎస్ఏ మాత్రం ఈ రోజు బౌలింగ్ లో అండ్ ఆల్సో ఫీల్డింగ్ లో చాలా బాగా రాణించి టీమిండియా అంతా షాక్ లోకి వెళ్లేలా చేశారు. మరి చూడాలి నెక్స్ట్ మ్యాచ్ లో యుఎస్ఏ బ్యాటింగ్ లో కంబ్యాక్ ఇస్తారా లేదా అని. ఇక ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవైపు వికెట్లు పడిపోతున్నా సరే మ్యాచ్ లో చివరి వరకు ఉండి మొదటి మ్యాచ్ లోని కెప్టెన్సీ నాక్ తో 49 బంతుల్లో 84 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. సో అంతేకాదు ఆన్ ఫీల్డ్ లో బౌలర్స్ ని యూజ్ చేయడంలో చాలా బాగా రొటేట్ చేశాడని చెప్పుకోవాలి. అండ్ తిలక్ వర్మ కూడా 16 బంతుల్లో 25 పరుగులు చేసి పవర్ ప్లే లో రన్ రేట్ ఎక్కడా కూడా తగ్గకుండా కీలక పాత్ర పోషించాడు. బట్ ఎనీవేస్ మన టీమిండియా అయితే 29 పరుగుల తేడాతో T20 వరల్డ్ కప్ లో మొట్టమొదటి విజయాన్ని దక్కించుకుంది. అండ్ మన టీమిండియాకి ఇంకో డ్రాబ్యాక్ చూసుకున్నట్లయితే బ్యాటింగ్ లైనప్ లో టాప్ 8 లో 6 లెఫ్ట్ హ్యాండర్స్ ఉండడమే కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే వరుసగా లెఫ్ట్ హ్యాండర్స్ బ్యాటింగ్ కి వస్తే బౌలర్లు ఈజీగా సెట్ అవుతారు. యుఎస్ఏ లాంటి ఇన్ఎక్స్పీరియన్స్ టీమే మన టీమిండియా బ్యాటింగ్ ని దెబ్బ కొట్టారంటే రాబోయే మ్యాచ్ లో ఖచ్చితంగా మన టీమిండియా ఆలోచించాల్సిన విషయం అయితే ఇదే. బట్ ఎనీవేస్ ఈ మ్యాచ్ లో మీకు ఎవరు పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేసి మన టీమిండియా నెక్స్ట్ మ్యాచ్ ప్రివ్యూ అండ్ హైలైట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియో అందరికన్నా ముందు మీకే రావాలంటే వెంటనే పక్కనే ఉన్న గంటని ఆన్ చేసుకోండి. కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.